రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వైవిధ్య భరితమైన చిత్రాల దర్శకుడు హాను రాఘవపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఫౌజీ. ఈ సినిమా షూటింగ్ ఏళ్ల తరబడి సాగుతుండడం, విడుదల తేదీ విషయంలో ఇప్పటి వరకు సరైన స్పష్టత లేకపోవడంతో ప్రభాస్ అభిమానులు మేకర్స్ పై చాలా సీరియస్ గా ఉన్నారు. అయినా ఇంకా రిలీజ్ తేదీపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇంతలోనే డార్లింగ్ తన కాల్ షీట్లను పూర్తిగా సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కోసం కేటాయించారని ప్రచారమైంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ కోసం వంగ తన ఏర్పాట్లలో తాను ఉన్నాడు. అయితే ఇంతలోనే ప్రభాస్ ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు అని తెలుస్తుంది. అతడు కొన్ని నెలల పాటు తన ప్రాజెక్టుల ప్రాధాన్యతలను మార్చుకున్నట్లుగా తెలుస్తుంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలోని స్పిరిట్ కొత్త షెడ్యూల్ ను ప్రారంభించడానికి ముందే ఫౌజీ చిత్రాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారట. అందుకోసం దాదాపు 3 నెలల సమయాన్ని పూర్తిగా ఫౌజీ షూటింగ్ కే కేటాయించనున్నారు. ఇప్పటికే ఈ ఏడాది జనవరి నుండి మార్చి మధ్యలో జరిగిన షెడ్యూల్స్ లోని ప్రభాస్ దాదాపు 50% షూటింగ్ ను పూర్తి చేసేశారు. మిగిలిన భాగాన్ని కూడా ఒకే పట్టున పూర్తి చేసి అనుకున్నట్లుగానే డిసెంబర్ విడుదలకు సినిమాను సిద్ధం చేయాలనేదే ప్రభాస్ ప్లాన్. 1945 కాలం నాటి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ డ్రామా ప్రభాస్ కు ఒక సైనికుడు పాత్రలో కనిపించనున్నారు. కేవలం లార్జర్ దెన్ లైఫ్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పరిమితం కాకుండా ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత సంక్లిష్టమైన విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రగా దీనిని హను రాఘవపుడి డిజైన్ చేశారు. స్వాతంత్రానికి పూర్వం ఒక సైనికుడి జీవితంలో ఎదురైన వివిధ దశలు, ఎమోషనల్ గ్లిచెస్, వ్యక్తిగా అంతర్గత పరిణామ క్రమాన్ని ఈ కథలోని చూపించబోతున్నారు. శారీరక శ్రమతో పాటు ఎంతో మానసిక పరిపక్వతతో కూడిన నటనను ఈ పాత్రలో ప్రదర్శించాల్సి ఉంటుంది. ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత సవాలుతో కూడిన పాత్ర ఇదని చెబుతూ ఉన్నారు. ఇటీవల వచ్చిన దేవర, పెద్ది వంటి భారీ చిత్రాలలో లవ్ ట్రాక్స్ కథకు సంబంధం లేకుండా బలవంతంగా ఇరికించినట్లుగా ఉన్నాయనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే హను రాఘవపుడి సీతారామం తరహాలోనే ఫౌజీలో కూడా కథలో లీనమైపోయే ఒక అద్భుతమైన మనసుకు హత్తుకునే ప్రేమ కథను చూపించబోతున్నారట. ఈ సినిమాలో ప్రేమ అనేది కేవలం కమర్షియల్ ఎలిమెంట్ లాగా కాకుండా కథలో అంతర్భాగంగా సాగుతుంది. ఈ చిత్రం ద్వారా ప్రముఖ డాన్సర్, సోషల్ మీడియా స్టార్ ఇమాన్వి కథానాయికగా వెండితెరపై పరిచయం అవుతుండగా ప్రభాస్ ఇమాన్విల స్క్రీన్ కెమిస్ట్రీ ఈ సినిమా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అని కూడా ఇండస్ట్రీ వర్గాలు నమ్ముతూ ఉన్నాయి. షెడ్యూల్స్ మధ్య గ్యాప్ రావడంతో పాత్రలోని మూడ్ దెబ్బతినకుండా ఉండేందుకే ప్రభాస్ మరే ఇతర ప్రాజెక్ట్ వైపు చూడకుండా ఫౌజీని సింగిల్ షెడ్యూల్ లోనే పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ భారీ చిత్రంలో సీనియర్ నటులు మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రలు పోషిస్తుండడం సినిమాకు మరింత అదనపు బలం. యాక్షన్, ఎమోషన్స్, రొమాన్స్ సమపాలలో కుదిరిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం డిసెంబర్ చివరి వారంలో విడుదల చేసి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించాలనేదే ప్లాన్. తాజా గుసగుసల ప్రకారం రిలీజ్ తేదీని త్వరలోనే రివీల్ చేస్తారు. అయితే సినిమా నాణ్యత ఏ మాత్రం చెదరకుండా పగడ్బందీగా ప్రతిదీ ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం.